సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో ఉగాది పర్వదినం సందర్భంగా పురపాలక సంఘం ఏర్పాటు చేసిన శ్రీ రామ కళామందిరంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పురపాలక సంఘం కమిషనర్ ఉమా, సదాశివపేట బ్రాహ్మణ సంఘం పురోహితులు, సదాశివపేట పట్టణ ప్రజలు, మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. श्री कल्याण गुणाकरम शुद्धिकरम श्री कल्याण राम सन्निधान प्रांगणंलो सभा कार्यक्रम विश्वावसुनाम संवत्सर पंचांग ఈ ఉగాదిలో మనం ఏదైతే శ్రీకారం చుట్టామో, ఏదైతే ఆదిగా మనం శ్రీకారం చుట్టామో అది మన జీవితానికి మనకు ముఖ్యమైనటువంటి ఒక భావనలు కల్పిస్తుంది. ఏ కర్మ చేసినా, ఏ పుణ్యం చేసినా, ఏ వ్రతం చేసినా ఈ రోజు నుంచే ప్రారంభం ఉగాది. దీనికి కొన్ని మన పెద్దలు కొన్ని పేర్లు పెట్టారు. తెలుసు మనం సంకల్పం చెప్పుకుంటాం, మహిళా సంకల్పం శుభ హృదయ గంజ శుభేశ్వరే మంగళే ముహూర్తే టూ అట్లా చెప్తాం. కొంతమంది చెప్తే పంతులేదో కరెక్ట్ చిరునామా. ఆ చిరునామాను మనకు ఏ సంకల్పం, ఏ పూజనైతే అయితే చేసుకుంటామో దానికి మూలభూతమైంది ఏమిటంటే పంచ అంగం, పంచభూతాలు. మనం చూస్తున్నటువంటి పంచభౌతికమైన శరీరం, పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. అవన్నీ పరమాత్మ మనకు లింక్ చేస్తున్నాడు. పిల్లోడి విశ్వనాథం గారు, చింతా గోపాల్ గారు, దితిక నాగేష్ గారు, ఠాకూర్ అశోక్ గారు, సారాయణ్ గారు, శ్రీనివాస్ గారు, పూర్వ ప్రముఖులు, అట్లాగే వేద పండితులు మా రమేష్ గారు, జగదీష్ గారు, సుధాకర్ గారు, అందరికీ హృదయపూర్వక ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ చాలా కాలంగా మరి మున్సిపల్ నుంచి నిర్వహిస్తున్న నిర్వాహకులకి అందరికీ మరోసారి, మహిళా పిల్లలకి అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరి జీవితాల్లో సంతోషాన్ని, సుఖశాంతుల్ని కలిగించాలని ఈ పంచాంగ శ్రవణం అందరికీ శుభాలు జరిగేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.